తిరుమల ఆలయం ముందు మరోసారి ఫోటోషూట్ కలకలం రేపింది. ఆలయం ఎదుట ఎంపీ అవినాష్ రెడ్డి అనుచరుడు వంశీరెడ్డి ఫోటోషూట్ నిర్వహించడంపై భక్తులు మండిపడుతున్నారు. వంశీరెడ్డిపై చర్యలు తీసుకోవాలని శ్రీవారి భక్తులు డిమాండ్ చేస్తున్నారు. మరోసారి ఆలయ పరిసరాల్లో ఫోటోషూట్, ఇతర కార్యకలాపాలకు పాల్పడకుండా అధికారులు కఠిన ఆంక్షలు పెట్టాలని భక్తులు కోరుతున్నారు. తిరుమల ఆలయం ముందు మరోసారి ఫోటోషూట్ కలకలం రేపింది. ఆలయం ఎదుట ఎంపీ అవినాష్ రెడ్డి అనుచరుడు వంశీరెడ్డి ఫోటోషూట్ నిర్వహించడంపై భక్తులు మండిపడుతున్నారు. వంశీరెడ్డిపై చర్యలు తీసుకోవాలని శ్రీవారి భక్తులు డిమాండ్ చేస్తున్నారు. మరోసారి ఆలయ పరిసరాల్లో ఫోటోషూట్, ఇతర కార్యకలాపాలకు పాల్పడకుండా అధికారులు కఠిన ఆంక్షలు పెట్టాలని భక్తులు కోరుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి వర్మ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. వర్మ, చెప్పండి, ఫోటోషూట్ అంశంపై ఆలయ అధికారులు ఏమైనా స్పందించారా? సుధాత్రి, ఈ రోజు తిరుమల ఆలయం ముందు నైవేద్య విరామ సమయంలో ప్రముఖుల దర్శనంలో కడప ఎంపీ వైసీపీ నేత అవినాష్ రెడ్డి అనుచరుడు కమలాపురానికి చెందిన వంశీరెడ్డి బయటికి రావడం జరిగింది. ఆయన అలా దర్శనం చేసుకొని బయటకు రాగానే కొంతమంది అక్కడే ఉన్న వ్యక్తులు కెమెరాలతో ఫోటోషూట్ నిర్వహించడం జరిగింది. అయితే శ్రీవారి ఆలయం ముందు ఈ విధంగా ప్రైవేటు వ్యక్తులు ఫోటోషూట్ నిర్వహించడం నిబంధనల ప్రకారం విరుద్ధం. గతంలో కూడా నయనతార దంపతులు కూడా పెళ్ళైన తర్వాత తిరుమలకు వచ్చినప్పుడు వాళ్ళు ఫోటోషూట్ నిర్వహించడంతో టీటీడీ నోటీసులు కూడా జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఈ రోజు ఈ విధంగా వంశీరెడ్డి ఈ విధంగా ఫోటోషూట్ నిర్వహించడం పైన స్థానిక భక్తులు కూడా తీవ్ర అభ్యంతరం అయితే వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇదే విషయమే అక్కడ ఉన్న కొంతమంది కూడా వాళ్ళకి చెప్పినా కూడా వాళ్ళ అనుచరులు పట్టించుకోని పరిస్థితి అయితే నెలకొందని చెప్పొచ్చు. ఈ మధ్యనే మనకు ఎమ్మెల్సీ సంబంధించి కూడా వైసీపీ ఎమ్మెల్సీ కూడా అతను తన ప్రియురాలతో కూడా వచ్చి ఇక్కడ తిరుమలలో ఫోటోషూట్ నిర్వహించిన నేపథ్యంలో దానికి కూడా సంబంధించి టీటీడీ నోటీసులు కూడా జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది. దువ్వాడ శ్రీనివాసుకు సంబంధించి కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు మళ్ళీ అదే పునరావృతం అవుతూ ఈ రోజు వంశీరెడ్డి కూడా శ్రీవారి ఆలయం ముందు ఈ విధంగా నిబంధనలకు విరుద్ధంగా ఫోటోషూట్ నిర్వహించడం పైన అభ్యంతరాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. దీనిపైన ఇప్పటికే విజిలెన్స్ సిబ్బంది పోలీసులు కూడా ఫిర్యాదు చేసినట్టుగా కూడా తెలుస్తోంది. దీనిపైన కూడా టీటీడీ చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. సాధారణంగా శ్రీవారి ఆలయం ముందు గాని మాడవీధిలో గాని ప్రైవేట్ గా ఈ విధంగా కెమెరాలతో ఫోటోషూట్ నిర్వహించడం కూడా నిబంధనలకు విరుద్ధంగా చెప్పుకోవచ్చు. మీడియాకు మాత్రం అధికారుల అనుమతితో అక్కడ ఉన్న ఆధ్యాత్మిక గాని ఇతర వార్తలు కవర్ చేయడానికి మాత్రమే అనుమతి ఉంటుంది. ఇలాంటిది ఈ రోజు ఫోటో షూట్ నిర్వహించడం పైన భక్తుల కూడా తీవ్ర అభ్యంతరం అయితే వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. దీని మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా అక్కడున్న భక్తులు కూడా కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. దీనిపైన మరి టీటీడీ అధికారులు ఏ విధంగా స్పందిస్తారో, దీనికి సంబంధించి వంశీరెడ్డి కూడా నోటీసులు ఇస్తారా లేదా అనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. రైట్, థాంక్యూ వర్మ.